గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో మనకు మెన్స్ట్రుయేషన్ చాప్టర్ గురించి కొన్ని క్వశ్చన్స్ అంటే 10th క్లాస్ పర్పస్లో చాలా ఇంపార్టెంట్. సో మెన్స్ట్రుయేషన్లో మనకి ఫస్ట్ అంటే 1 మార్క్ 2 మార్క్స్ అంటే 2 మార్క్స్ 4 మార్క్స్ ఆబ్జెక్టివ్లో 1 మార్క్ 6 మార్క్స్ మొత్తానికి ఇక్కడ మ్యాక్సిమంగా మనం చూస్తే కనుక 7 నుంచి 12 మార్క్స్ దాకా అంటే ఒక్కొక్క క్వశ్చన్ పేపర్లో ఒక్కొక్క ప్యాటర్న్ ఉంది. కానీ మినిమంగా మాత్రం 7 మార్క్స్ వస్తాయి, మ్యాక్సిమంగా 10 to 12 మార్క్స్ రావచ్చు. సో ఈ చాప్టర్లో మనం మేజర్గా నేర్చుకోవాల్సినటువంటి పాయింట్స్ ఏంటి, సో ఏ పాయింట్స్ మీద మనం ఫోకస్ చేయాలనేది ఒకసారి చూద్దాం. సో స్టూడెంట్స్, మనకి ఈ చాప్టర్ కనుక పర్ఫెక్ట్ రావాలనుకుంటే ఖచ్చితంగా మనకు ఇక్కడ ఈ ఫార్ములాస్ అంటే క్యూబ్, క్యూబాయిడ్, తర్వాత పోతే స్పియర్, హెమిస్పియర్, సిలిండర్, కోన్, ఈ ఫార్ములాస్ పర్ఫెక్ట్గా మనం నేర్చుకుంటే మనకు మోస్ట్ ఆఫ్ దట్ క్వశ్చన్స్ వీటికి సంబంధించి రావడం జరిగింది. అసలు కొన్ని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కనుక చూస్తే మనకి ఫస్ట్ క్యూబాయిడ్ కనుక చూస్తే, సో క్యూబాయిడ్లో మనం చూసినట్టయితే సో ఇది రెక్టాంగిల్ షేప్, రెండు రెక్టాంగిల్స్ ఇలా జాయిన్ చేస్తే కనుక మనకు క్యూబాయిడ్ ఫామ్ వస్తుంది. సో క్యూబాయిడ్లో మనకు 3 మెజర్మెంట్స్ ఏంటి, ఎల్బిహెచ్, 3 డైమెన్షన్స్ ఉంటాయి. ఆ 3 డైమెన్షన్స్ ఏంటంటే ఎల్బిహెచ్. సో మనకు లెటరల్ సర్ఫేస్ ఏరియా వచ్చి దేనికైనా సరే, నాట్ ఓన్లీ క్యూబాయిడ్, దేనికైనా లెటరల్ సర్ఫేస్ ఏరియా ఏంటంటే బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్. సో దేనికైనా మనం బేస్ పెరిమీటర్ తీసుకుంటాం, దాంతోపాటు హైట్ తీసుకుంటాం. సో మనకు ఇక్కడ బేస్ పెరిమీటర్ ఏంటంటే 2 టైమ్స్ ఆఫ్ ఎల్ ప్లస్ బి, దెన్ హైట్ ఈజ్ హెచ్. అప్పుడు మనం ఎల్ఎస్ఏ ఫార్ములాని ఇలా డిఫైన్ చేయొచ్చు, 2h ఆఫ్ ఎల్ ప్లస్ బి. సో టోటల్ సర్ఫేస్ ఏరియాకి వచ్చేసరికి ఏంటంటే లెటరల్ సర్ఫేసెస్ కౌంట్ చేస్తాం కాబట్టి ఇది లెటరల్ సర్ఫేస్ ఏరియా. సో టోటల్ సర్ఫేస్ ఏరియాలో ఈ బేస్ సర్ఫేస్, టాప్ సర్ఫేస్ రెండు కూడా మనం యాడ్ చేస్తాం. ఈ రెండు కూడా రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి కాబట్టి సో టిఎస్సి ఏమవుతుందంటే ఇక్కడ మనకు ఎల్ఎస్సి వచ్చేసి 2 టైమ్స్ ఆఫ్ ఎల్ ప్లస్ బి. సో ఎల్బి ప్లస్ ఎల్బి మొత్తానికి 2 ఎల్బిస్ అనమాట. సో అప్పుడు ఫైనల్గా 2h ఆఫ్ ఎల్ ప్లస్ బి ప్లస్ 2 ఆఫ్ ఎల్బి. సో ఫైనల్గా ఇక్కడ చూడండి 2hl 2lb 2hl 2hb. సో టోటల్గా మనం 2 కనుక కామన్ ఇస్తే అంటే 2hl 2hb 2lb. సో 2ని మనం కామన్ తీసినట్టయితే మనకు ఫార్ములా వచ్చేసి టిఎస్ఏ 2 టైమ్స్ ఆఫ్ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్గా రాస్తాం. సేమ్ వాల్యూమ్ వచ్చేసి డైరెక్ట్ ఎల్బిహెచ్, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈస్ ఎల్బిహెచ్. సో ఈ ఫార్ములాస్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ ఫార్ములాస్ మీద మనకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అన్నమాట. నాట్ ఓన్లీ క్యూబ్లో కూడా మనం ఎల్ఎస్ఏ కావాలంటే బేస్ ఏరియా ఇంటూ హైట్, అండ్ టిఎస్ఏ కావాలంటే ఎల్ఎస్ఏ ప్లస్ టాప్ అండ్ బాటమ్ ఏరియాస్ కన్సిడర్ చేసుకోవాలి. సో మనకు క్యూబ్ కనుక చూసినట్టయితే క్యూబ్ వచ్చేసి సో అన్ని సైడ్స్ సేమ్ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ వచ్చేసి మనకు ఎల్ఎస్ఏ 4l స్క్వేర్, టిఎస్ఏ 6l స్క్వేర్, వాల్యూమ్ వచ్చేసి ఎల్ క్యూబ్. ఎల్ ఈజ్ నథింగ్ బట్ ఎడ్జెస్ అనమాట. ఎల్ అనేది అన్ని ఎడ్జెస్ సేమ్ ఉంటాయి కాబట్టి ఎల్ క్యూబ్గా డిసైడ్ చేస్తాం మేజర్గా. సో ఇక్కడ మనకు వీటితో పాటు సిలిండర్, దాంతోపాటు కోన్, దాంతోపాటు స్పియర్, ఎక్కువ మోస్ట్ ఆఫ్ దట్ వీటి మీద మన క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి హెమిస్పియర్, వీటి మీద క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ సిలిండరు, కోను, స్పియర్, హెమిస్పియర్ ఇక్కడ మనము టిఎస్ బదులు సిఎస్ అనే వర్డ్ని వాడతాం. అంటే ఇవి అన్ని కర్వ్డ్ ఫేసెస్ ఉంటాయి కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా సిఎస్ఏ ఆర్ ఎల్ఎస్ఏ. నెక్స్ట్ టిఎస్ఏ వాల్యూ. సో సిలిండర్ అనేది
మనకు టాప్ బాటమ్ రెండు ఉంటాయి కాబట్టి బేస్ ఏరియా ఏంటి బేస్ పెరిమీటర్ 2πr. దాంతోపాటు ఇక్కడ హైట్ వచ్చేసి h కాబట్టి 2πrh. ఇక్కడ ఏంటిది 2πrh ప్లస్ 2 ఏరియాస్ బాటమ్ ఏరియా టాప్ ఏరియా రెండు తీసుకుంటే 2πr². సో ఈ రెండిట్లో మన కామన్ టర్మ్ ఏంటంటే πr కనుక కామన్ తీస్తే సో ఇక్కడ 2 ఇది బేస్ ఒకటి టాప్ ఒకటి 2πr కామన్ ఇస్తే r ప్లస్ హెచ్ ఇది టీఎస్సీ ఆఫ్ సిలిండర్ అవుతుంది. ఎందుకంటే చూడండి 2πrh ఏమో బేస్ ఏరియా నథింగ్ బట్ లెటర్ సర్ఫేస్ సిఎస్ఏ. ఇక్కడ చూడండి టాప్ ఒకటి బాటమ్ ఒకటి ఈ రెండు కూడా πr², 1πr², ఇంకొక πr², మొత్తం కనుక 2πr². ఇక్కడ వచ్చేసి అంటే వాల్యూమ్ ఎప్పుడు కూడా బేస్ ఏరియా ఇంటూ హైట్ అంటే πr² అనేది బేస్ ఏరియా, హైట్ వచ్చేసి h, πr²h. ఇక్కడ చూసినట్టయితే సిలిండర్కి కోన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఇది హైట్, స్లాంట్ హైట్ L. సో డైరెక్ట్ ఇది πrl. L అంటే నథింగ్ బట్ ఇక్కడ h² ప్లస్ r². సో ఈ పాయింట్ గుర్తుండాలి మనకు. తర్వాత πrl ప్లస్ ఒక్క బేసే ఉంది ఇక్కడ కాబట్టి దాని ఏరియా ఏంటిది πr². రెండిట్లో πr అనేది గెట్ కామన్ అయితే L ప్లస్ r అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే సేమ్ πr² బేస్ బై 3 πr²h/3. నెక్స్ట్ స్పియర్ ఏంటంటే 4πr². ఇది కూడా 4πr². ఇది ఏం చేంజ్ కాదు కాబట్టి ఇక్కడ కర్వ్ సర్ఫేస్ ఏరియా ఒకటే ఉంటుంది, దానికి టోటల్ సర్ఫేస్ ఏరియా అలాగే ప్లేన్ ఏరియా ఏం లేదు కాబట్టి πr², 4πr². ఇక్కడ వచ్చేసి 4/3πr³. నెక్స్ట్ హెమిస్ఫియర్కి వచ్చేసి ఏంటంటే 2πr². కానీ దీనికి చూడండి ఇది ఒక బౌల్ కనుక తీసుకుంటే మనకి హెమిస్ఫియర్ గురించి బాగా అర్థం. ఇది ప్లేన్ సర్ఫేస్, ఇది కర్వ్డ్ సర్ఫేస్. కాబట్టి ప్లేన్ సర్ఫేస్ అంటే ఒక బాటమ్ టాప్ ఉంటుంది కాబట్టి దీన్ని యాడ్ చేస్తాం. అంటే 2πr² ప్లస్ ఇంకొక πr² కలిపిస్తే 3πr². ఇక్కడ 2/3πr³. సో ఈ ఫార్ములాస్ మనం బాగా నేర్చుకోవాలి. సో దేనికి అడిగినా సరే ఖచ్చితంగా CSCR LSC అనేది బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్. అది పిరమిడ్ అడగొచ్చు, ప్రిజం అడగొచ్చు. టోటల్ సర్ఫేస్ ఏరియా తీసుకుంటాం అంటే ఇక్కడ వచ్చేసి టోటల్ సర్ఫేస్ ఏరియాలో CSCR TSCతో పాటు సో దానికి బాటమ్ టాప్ సర్ఫేసెస్ కనుక ఉంటే వాటి ఏరియాస్ కూడా యాడ్ చేస్తాం. అది టోటల్ సర్ఫేస్ ఏరియా. నెక్స్ట్ వాల్యూమ్ వచ్చేసి ఏంటంటే బేస్ ఏరియా ఇంటూ హైట్. బేస్ ఏరియా తీసుకొని దాన్ని హైట్తో ఇంటి కనుక చేస్తే వాల్యూమ్ వస్తుంది అనమాట. సో వాల్యూమ్ ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్లోకి మారిస్తే వాల్యూమ్ అనేది చేంజ్ కాదు. సో వీటి గురించి మనం ఫర్దర్గా నేర్చుకుందాం. సో ఈ ఫార్ములాస్ మాత్రం చాలా ఇంపార్టెంట్. మనం ఈ ఫార్ములాస్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటేనే మనకు మెన్స్ట్రుయేషన్ చాప్టర్ ఈజీగా అర్థమవుతుంది అనమాట. మొదటగా మనకు చాప్టర్ ఓపెన్ చేయగానే ఇవి అప్రాక్సిమేట్లీ ఒక 15 ఫార్ములాస్ ఉన్నాయి. ఈ 15 ఫార్ములాస్ని వన్స్ రీకాల్ చేసుకుంటే కనుక మనకు ఈజీగా ఉంటుంది. లేదా ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే LSC అనేది ఏమో బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్, అదే వాల్యూమ్ అనుకోండి బేస్ ఏరియా ఇంటూ హైట్. రెండు కొంచెం దగ్గర రిలేషన్ ఉంటాయి, బట్ ఆ విషయాన్ని మనం బాగా అబ్జర్వ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే TSC ఇస్ నథింగ్ బట్ LSAR CSA ప్లస్ బాటమ్ ప్లస్ టాప్ ఏరియాస్ని యాడ్ చేస్తాం. ఒకవేళ బాటమ్ ఒకటే ఉందనుకోండి ఒకటే ఏరియా యాడ్ చేస్తాం. ఇప్పుడు కోన్ ఉందనుకోండి కోన్లో బేస్ ఒకటే ఉంది కాబట్టి బేస్ ఏరియాని యాడ్ చేసినాం. ఇక్కడ ఇందులో బేస్ ఉంది టాప్ ఉంది కాబట్టి 2 ఏరియాస్ని యాడ్ చేస్తున్నాం. సో దేనిలోనే సరే ఉంటేనే యాడ్ చేస్తాం, లేకపోతే యాడ్ చేయమాట. ఖచ్చితంగా ఈ TSC దానిలో మనం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు స్పియర్కు బేసు టాపు అనేది సపరేట్ లేదు, దీనికి బేసు టాప్ అనేది సపరేట్ లేదు కాబట్టి ఇది ఒకటే LSC అదే TSA కూడా అదే. వాల్యూమ్ ఒకటి 4/3πr³. ఇప్పుడు హెమిస్ఫియర్ ఉంది, ఇదేమో ప్లేన్ సర్ఫేస్ ఏరియా, ఇదేమో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఫస్ట్ ఈ లెటరల్ సర్ఫేస్ తీసుకున్నాం.
తీసుకుంటే 2πr² అయింది. ఈ లిటరల్ సర్ఫేస్తో పాటు ఈ టాప్ను కూడా యాడ్ చేస్తాం. టాప్ ఏరియా ఏంటిది πr². ఈ πr² 2πr² రెండు యాడ్ చేస్తే మనకు 3πr² అవుతుంది. దీని వాల్యూమ్ కూడా సేమ్ 4/3. దానిలో హాఫ్ ఎంత అవుతుంది 2/3 πr³. సో ఇక్కడ మనకు స్పియర్లో హెమిస్పియర్లో ఒక్కటే మెజర్మెంట్ ఉంటుంది, ఏంటంటే రేడియస్. ఇందులో కూడా రేడియస్. ఇందులో మనకు ఎల్ఎస్ఏ టిఎస్ఏ టైంలో 2 మెజర్మెంట్స్ ఉంటాయి. ఏంటిది రేడియస్, వన్ మోర్ ఈజ్ స్లాంట్ హైట్. అదే వాల్యూమ్కి వెళ్ళినప్పుడు ఓన్లీ రేడియస్ అండ్ హైట్ ఉంటుంది. సో రేడియస్కి హైట్కి స్లాంట్ హైట్కి రేడియస్కి హైట్కి మధ్య లింక్ ఏంటి L = √h² + r². ఇంకోటి ఏంటంటే ఈ సిలిండర్కి వచ్చేసరికి 2 మెజర్మెంట్స్ ఉంటాయి. అది ఎల్ఎస్ఏ కావచ్చు, టిఎస్ఏ కావచ్చు, వాల్యూమ్ కావచ్చు, రేడియస్ అండ్ హైట్. సో ఇక్కడ మనకు క్యూబ్కి వచ్చేసరికి 1 మెజర్మెంట్ ఉంటుంది. అంటే 1 ఎడ్జ్ తెలిస్తే మనం అన్ని అంటే టిఎస్ఏ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎల్ఎస్ఏ ఫైండ్ అవుట్ చేయొచ్చు, వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్యూబాయిడ్కి 3 మెజర్మెంట్స్ ఉంటాయి, LBH. అంటే నువ్వు ఏ ఫార్ములాని ఆ 3 ఖచ్చితంగా మనకు తెలియాలన్నమాట. సో ఇది మనకు మెన్సురేషన్లో కావాల్సినటువంటి ఫార్ములాస్. వీటి మీద మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగినారు, ఆ క్వశ్చన్స్ మనం ఎలా సాల్వ్ చేయాలి చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. 2022 ఆగస్ట్లో ఒక క్వశ్చన్ వచ్చింది. If the ratio of base radii of 2 right circular cylinders is 1:2 and the ratio of their heights 2:3, then find the ratio of their values. ఓకే, సిలిండర్స్ తీసుకుందాం. ఫస్ట్ సిలిండర్, సెకండ్ సిలిండర్. సో 2 సిలిండర్స్. ఫస్ట్ దాని రేడియస్ ఎంత అన్నాడు 1 పార్ట్, నథింగ్ బట్ 1 r. సెకండ్ దాని రేడియస్, వాట్ ద రేషియో ఆఫ్ radii? Ratio of radii is 1:2. 1:2. Ratio of heights 2:3. అంటే ఇది 2r అవుతుంది. సో హైట్స్ వచ్చేసి ఇది 2h, ఇది 3h అవుతుంది. లెట్ అజ్యూమింగ్ అంటే యాక్చువల్గా దీని రేడియస్ కనుక అబ్జర్వ్ చేస్తే దీని రేడియస్ 1 పార్ట్ ఉంటుంది, దీని రేడియస్ 2 పార్ట్స్ ఉంటుంది. దీని హైట్ అంటే ఫస్ట్ సర్క్యులర్ సిలిండర్ హైట్ వచ్చేసి 2 టైమ్స్ ఆఫ్ హైట్ ఉంటాయి, 2 పార్ట్స్ ఉంటాయి, దీనిది 3 పార్ట్స్ ఉంటుంది. సో ఫైనల్గా వాల్యూమ్ అడిగిండు, రేషియో ఆఫ్ వాల్యూమ్. చూడండి ఇక్కడ రేషియో ఆఫ్ వాల్యూమ్ కనుక చూస్తే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్మ్ ఏంటిది πr²h. సో వాల్యూమ్ చూద్దాం. వాల్యూమ్ రేషియో ఆఫ్ వాల్యూమ్స్ ఈక్వల్ టు πr²h is to πr²h. మనం దీన్ని r1 అనుకున్నాం కాబట్టి r1, ఇది h1, r2 h2. సో రెండిట్లో కామన్ పై కాబట్టి పై గెట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక మిగిలింది r1. r1 అంటే ఎంత? ఇక్కడ r1 ఈజ్ నథింగ్ బట్ 1r ఇంటూ h1 2h ఈజ్ టు ఇక్కడ 2r ఇంటూ 3h. ఏమైనా నెంబర్స్ సేమ్ నెంబర్స్ కానీ క్యాన్సిలేషన్ నెంబర్స్ కానీ ఉంటే క్యాన్సిలేషన్ చేస్తాం. ఇక్కడ చూడండి 2 గెట్ క్యాన్సిల్, r గెట్ క్యాన్సిల్, h గెట్ క్యాన్సిల్. మిగిలిపోయింది ఏంటిగా ఇక్కడ ఇటు సైడ్ 1. సారీ ఇక్కడ మిస్టేక్ జరిగింది. ఏంటంటే r1 ఫస్ట్ పై క్యాన్సిల్ అయింది, r1² h1 is to r2² h2. సో r1 అంటే ఏంటి? వాట్ r1? ఇక్కడ 1r whole² is to h1 2h1 is to ఇక్కడ చూడండి 2r whole² 3h. సో ఇక్కడ h1 బదులు ఏం తీసుకుంటాం? h1 is 2 parts, h2 is 3 parts. అంటే ఇక్కడ మనం కనుక చూస్తే r1 is 1r, r2 is 2r, సేమ్ లైక్ h1 is 2h, h2 is 3h. అవిటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం. 1² అంటే r² is r² ఓన్లీ, r² ఇంటూ 2 టైమ్స్ ఆఫ్ h. ఇక్కడ 2 2s are 4r² ఇంటూ 3 టైమ్స్ ఆఫ్ h. ఇక్కడ r² క్యాన్సిల్, h క్యాన్సిల్ అయిపోయింది. ఇక మిగిలింది 2:4 ఇంటూ 3. ఇప్పుడు 2 టేబుల్ పోతుందా? 2 1s 2 2s. సో మనకేమొస్తుంది 1:2 2 3s 6. 1:6. ఎందుకంటే 2తోని ఇక్కడ 2 2s పోయింది, క్యాన్సిలేషన్ అయింది. ఇక్కడ ఓన్లీ 1 ఉంది లెఫ్ట్, ఈజ్ లెఫ్ట్ 1 ఓన్లీ. 2 3s 6. సో ఇది రేషియో.
సో ఇది ఆగస్టులో అడిగిన. తర్వాత మేలో 22 మేలో జోకర్ క్యాప్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ షేప్లో ఉంది. జోకర్ క్యాప్ ఏ షేప్లో ఉంది? కోన్ షేప్లో ఉంది. అండ్ రైట్ సర్క్యులర్ కోన్ ఊజ్ బేస్ రేడియస్ ఎంత? 7. అండ్ స్లాంట్ హైట్ వచ్చేసి 25. అండ్ ఫైండ్ ఇట్స్ సిఎస్ఏ ఫైండ్ అవుట్ చేయమని ఇక్కడ. రేడియస్ ఎంత? 7 సెంటీమీటర్స్. స్లాంట్ హైట్ ఎల్ వాల్యూ ఎంత? 25 సెంటీమీటర్స్. స్లాంట్ హైట్ వచ్చేసి ఎల్ అనమాట. సిఎస్ఏ ఆఫ్ కోన్ ఏంటిది? పై ఆర్ ఎల్, మీకు తెలుసు ఆల్రెడీ. కర్వ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఆర్ ఎల్ఎస్ఏ ఆఫ్ కోన్. చూడండి, పై వాల్యూ 22/7 ఇంటూ ఆర్ వాల్యూ 7 ఇంటూ స్లాంట్ హైట్ 25. 7 గెట్ క్యాన్సిల్. 22 ఇంటూ 25. ఆన్సర్ ఎంత వస్తుంది? అప్రాక్సిమేట్లీ 22 50 అండ్ 5 క్యారీ. 22 50. 50 ప్లస్ 5 55. 550 స్క్వేరిక్ సెంటీమీటర్స్ వస్తుంది అన్నమాట. సో ఇలాగా మనకు 1-2 స్టెప్స్లో అయిపోయే ప్రాబ్లమ్స్ అడుగుతాడు. మేజర్గా ఈ చాప్టర్లో మనం అన్ని క్వశ్చన్స్ని ఈజీగా చేయొచ్చు. కానీ ఇవి చేయాలంటే మనం మెయిన్గా ఈ 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చేస్తే మనకు లాంగ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి వస్తాయి అన్నమాట. క్వశ్చన్ ఒకసారి కేర్ఫుల్గా చదవండి, ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ వస్తుంది. 2019లో క్వశ్చన్ అడిగినాడు. ఏంటంటే జస్ట్ రైట్ ద ఫార్ములా ఆఫ్ ఎల్ఎస్ఏ ఆఫ్ ఏరియా ఆఫ్ సిలిండర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఈచ్ టర్మ్. ఎల్ఎస్ఏ ఆఫ్ సిలిండర్ ఏంటమ్మా? ఎల్ఎస్ఏ ఆఫ్ సిలిండర్ 2πRh. 2 కాన్స్టెంట్, పై కాన్స్టెంట్, ఆర్ రేడియస్, హెచ్ ఈజ్ హైట్. సో ఫార్ములా రాసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2πRh ఇది ఎల్ఎస్ఏ అన్న సిఎస్ఏ అన్న ఒకటే. ఇది సిలిండర్ యొక్క ఎల్ఎస్ఏ వాల్యూ అంటే లెటరల్ సర్ఫేస్ ఏరియా లేదా కర్వ్ సర్ఫేస్ ఏరియా 2πRh. ఇది కాన్స్టెంట్, ఇది కూడా కాన్స్టెంట్ 2/7. సో ఇక్కడ ఈ రెండు మెజర్మెంట్స్, ఇది ఆర్ ఫర్ రేడియస్ అండ్ హెచ్ ఫర్ హైట్, ఇవి మెన్షన్ చేయాలన్నమాట ఫార్ములాస్. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫార్ములాస్ అడగడం కూడా జరిగింది. తర్వాత 2019లో ఒక హెమిస్ఫియరికల్ బౌల్ గురించి ఇచ్చిండు, దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సేమ్ 2018లో నెక్స్ట్ ఫార్ములా ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ కోన్ అడిగిండు. వాల్యూమ్ ఆఫ్ కోన్ 1/3 of πr² h అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఈచ్ టర్మ్ అని అడిగిండు. సో ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ హెమిస్ఫియరికల్ బౌల్ can hold what is the radius where radius of bowl is 4.2. okay, సో మనకి క్వశ్చన్ ఏమడిగంటే వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెమిస్ఫియరికల్ బౌల్ ఇది రేడియస్ వచ్చేసి ఎంతంటే 4.2. ఇది 4.2. ఇందులో ఉండేది ఒక మెజర్మెంట్ కాబట్టి సో రేడియస్ ఈస్ 4.2. తర్వాత వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియరికల్ బౌల్ ఈక్వల్ టు 2/3 of πr³ ఇప్పుడు ఏంటంటే ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తున్నాం. 2/3 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే 4.2 హోల్ క్యూబ్. చూడండి 2/3 ఇంటూ 22/7 4.2 3 టైమ్స్ రాయండి. 7 6 అంటే 0.6, 3 1 అంటే 0.2. సో ఇలాగ మనం చేస్తే ఇంకా క్యాన్సిలేషన్ చేయడానికి ఏం లేవు. 22 2 44 ఇంటూ 0.2 ఇంటూ 4.2 ఇంటూ 4.2. దీన్ని టోటల్గా మల్టిప్లై చేస్తే మనకు అప్రాక్సిమేట్లీ ఇక్కడ ఎన్ని డెసిమల్ డిజిట్స్ ఉన్నాయి? 1 2 3. టోటల్ రిజల్ట్లో 3 తర్వాత మనం పాయింట్ పెట్టినట్టయితే అప్రాక్సిమేట్లీ 155.232 వాల్యూ వస్తుంది అన్నమాట. ఇదేంటి? క్యూబిక్ సెంటీమీటర్, సిసి క్యూబిక్ సెంటీమీటర్స్. సో ఇలాంటి మనకు ఫార్ములా వస్తుంది. ఇలాంటి వాటి ప్రాక్టీస్ చేయడం వల్ల ఫార్ములా ఐడియా ఉంటుంది, ప్రాబ్లమ్ సొల్యూషన్ కూడా ఈజీ ఉంటుంది. నెక్స్ట్ మనకు ఒక కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. ఫైండ్ ద సిఎస్సి ఆఫ్ సిలిండర్ ఆఫ్ రేడియస్ 14 అండ్ హైట్ ఈస్ 21 సెంటీమీటర్స్. 2016 వచ్చింది. సో నెక్స్ట్ ఏంటి మా సిలిండర్, ఇక రేడియస్ ఎంత? రేడియస్ వచ్చేసి మనకు 14. ఇక్కడి నుంచి ఇక్కడికి హైట్ వచ్చేసి వాట్ ఈస్ హైట్ ఇయర్? హైట్ వచ్చేసి మనకి హైట్
21 centimeters. 21 centimeters. Then CSF cylinder formula 2 pi RH. So CSA 2 into pi 22 by 7 R 14 7 14 కట్ చేస్తుంది 21 కట్ చేస్తుంది అంటే మనం దీన్ని కట్ చేసినా పర్లేదు 7 2s నెక్స్ట్ 222s 44 into 42 ఈ రెండు కనుక ఇంటూ చేస్తే మనకు అప్రాక్సిమేట్లీ 1848 స్క్వేరిక్ సెంటీమీటర్స్ వస్తుంది అన్నమాట. సో మనకు చాలాసార్లు ఇలాంటి క్వశ్చన్స్ రావడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఎక్కువగా సిలిండరు కోను హెమిస్పియర్ స్పియర్ మీద మనకు 2 మార్క్స్కి 1 మార్క్ క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఆఫ్ రేడియస్ 42 సెంటీమీటర్స్. మార్చ్ 16లో వచ్చింది క్వశ్చన్. సేమ్ ఇలాంటిది ఇంకో హెమిస్పియర్ వాల్యూ చేంజ్ చేసి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మనం ప్రతి ఫార్ములా కూడా మనం బయాడింగ్ చేసుకుంటే అంటే గుర్తుపెట్టుకుంటే ఈ 20 days ఇట్స్ దాని యూసేజ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ ఖచ్చితంగా మీరు ఫార్ములాస్ని బయాడింగ్ చేస్తారా గుర్తుపెట్టుకుంటారా అది మీ ఇష్టం, కానీ ఖచ్చితంగా ఫార్ములాస్ నేర్చుకోవడం వల్ల మీకు ఈ చాప్టర్ ఈజీగా వస్తుంది. సో ఇది మనకు 2 మార్క్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో నౌ వి గో ఫర్ 4 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ కాంబినేషన్ ఆఫ్ సర్ఫేస్ ఏరియాస్ సంబంధించిన క్వశ్చన్. ఒక టాయ్ ఏ షేప్లో ఉందంటే కోన్ షేప్లో ఉంది, బట్ ఇది హెమిస్పెరికల్ బౌల్ మీద ఉంది. హెమిస్పెరికల్ బౌల్ ఇక్కడ మనకు స్లాంట్ హైట్ ఇవ్వలేదు, బట్ హైట్ ఇచ్చాడు, రేడియస్ ఇచ్చాడు అనమాట. సో రేడియస్ వచ్చేసి 7, హైట్ వచ్చేసి రేడియస్ 7, హైట్ వచ్చేసి 8 అనమాట. సో మనకు స్లాంట్ హైట్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎందుకంటే మనకు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ టాయ్, ఈ టాయ్ కావాలంటే టాయ్లో 2 ఏరియాస్ ఉన్నాయి. ఇక్కడ సిఎస్ఏ ఆఫ్ కోన్ ఉంది, సిఎస్ఏ ఆఫ్ హెమిస్పియర్ ఉంది. అంటే దీని టోటల్ సర్ఫేస్ ఏరియా నథింగ్ బట్ టీఎస్ఏ ఆఫ్ టాయ్, నథింగ్ బట్ టీఎస్ఏ ఆఫ్ సాలిడ్ టాయ్. ఇక్కడ ఎన్ని ఏరియాస్ ఉన్నాయి? ఫస్ట్ ఏరియా కోన్ సిఎస్ఏ ఆఫ్ కోన్ ప్లస్ సిఎస్ఏ ఆఫ్ హెమిస్పియర్, సో ఫార్ములాస్ కనుక రాస్తే టీఎస్ఏ ఆఫ్ టాయ్ ఆర్ సాలిడ్, ఇక్కడ వచ్చేసి పై ఆర్ఎల్ ప్లస్ ఇక్కడ ఏదిమా 2 పై ఆర్ స్క్వేర్, రెండులో కామన్ ఏంటి? పై ఆర్ ఇస్ కామన్, పై ఆర్ కామన్ తీస్తే ఇక్కడ పై ఆర్ ఆఫ్ ఎల్ ప్లస్ 2r ఉంటుంది. కానీ ఇక్కడ మనం స్లాంట్ హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. స్లాంట్ హైట్ ఈజ్ నథింగ్ బట్ h² ప్లస్ r². సో స్లాంట్ హైట్ వచ్చేసి మనకు 8² ప్లస్ 7², అప్రాక్సిమేట్లీ 8² అంటే 64 ప్లస్ 49. సో మనం కనుక యాడ్ చేస్తే 113. సో ఇది అప్రాక్సిమేట్లీ 10 పాయింట్ మనం కనుక డివిజన్ చేస్తే 10 పాయింట్ అప్రాక్సిమేట్లీ 63 వస్తుంది. అప్పుడు స్క్వేరింగ్ చేస్తే కనుక స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకు ఇప్పుడు స్లాంట్ హైట్ తెలుసు, స్లాంట్ హైట్ వచ్చేసి 10.63 అండ్ రేడియస్, కామన్ రేడియస్ ఈజ్ 7 సెంటీమీటర్స్. నౌ టీఎస్ఏ ఆఫ్ టాయ్, సో టాయ్ వాల్యూ కనుక చూస్తే ఇక్కడ పై ఆర్ కామన్, పై అంటే 22/7 ఇంటూ 7 ఇంటూ 10.63 ప్లస్ 2 times of 7 గెట్ క్యాన్సిల్, మిగిలింది 22 ఇంటూ ఈ రెండు యాడ్ చేస్తే 22 ఇంటూ 10.63 ప్లస్ 14. సో యాడ్ చేస్తే కనుక 22 ఇంటూ 10 ప్లస్ 14 24.63. ఇక్కడ 2 డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే కనుక మనకు అప్రాక్సిమేట్లీ 541.86 స్క్వేరిక్ సెంటీమీటర్స్ వస్తుంది. సో ఇంత కరెక్ట్గా అక్యురేట్గా ఎందుకు వస్తుందంటే, సో నేను వీడియో పాజ్ చేసి క్యాలిక్యులేషన్ చేసి వాల్యూస్ ఇస్తున్నాను. సో అంత పర్ఫెక్ట్గా వాల్యూ అంత స్పీడ్గా రాదు. సో ఇక్కడ మన ఇది ఉంది కదా వాల్యూ 113 కూడా మనకు డివిజన్ కంటిన్యూ మెథడ్లో చేస్తే కనుక వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో చిల్డ్రన్స్ మీరు ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ బాగా చదవండి. క్వశ్చన్ చదివిన తర్వాత డయాగ్రామ్ కరెక్ట్ చేయగలిగితే మీకు ఆటోమేటిక్గా ఐడియా వస్తుంది. అంటే దాంట్లో ఏ పిక్చర్స్ ఉన్నాయి, ఒక క్యాప్సూల్స్ ఉన్నాయి అనుకో, క్యాప్సూల్స్ కనుక తీసుకుంటే
దీంట్లో 2 హెమిస్పియర్లు ఉంటాయి, ఒక సిలిండర్ ఉంటుంది. చూడండి, ఒక హెమిస్పియర్ ఇక్కడ, ఇక్కడ ఒక హెమిస్పియర్, ఇది సిలిండర్. అంటే ఇది 3 ఏరియాస్ కలిపితే టీఎస్సీ అవుతుంది. సో ఇక్కడ మనము ఈ రేడియస్ ఎన్ని రేడియస్ 2 రేడియస్ కాబట్టి ఈ 2 రేడియస్ ఈ టోటల్ క్యాప్సూల్ నుంచి తీసేయాలన్నమాట. తీసేస్తే ఇండివిజువల్గా ఇది ఏంటిది సిలిండర్ హైట్, అంటే సిలిండర్ లెంత్ వస్తుంది, లెంత్ ఆర్ హైట్ వచ్చేస్తుంది అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం అడగడం జరుగుతుంది. ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ సర్ఫేస్ ఏరియాస్, సెకండ్ కాన్సెప్ట్. ఇందులో మనకు క్వశ్చన్స్ కొంచెం తక్కువ రావడం జరిగింది. బట్ సో దీంట్లో మీకు ఏమి ఇస్తాడంటే జనరల్గా ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఒకటి ఈ షేప్లో ఉంది, ఇది a toy is form of cone mounted on hemisphere అండ్ డయామీటర్ ఇవ్వలేదు, సేమ్ డయామీటర్ అన్నాడు. డయామీటర్ నుంచి మనం రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత దాని మెజర్మెంట్స్ వచ్చేసి రేడియస్, డయామీటర్ is 6, హైట్ ఈస్ 4 centimeters, అండ్ పెయింటింగ్ ద టాయ్, ఆ టాయ్ని పెయింటింగ్ చేయడానికి కొంత అమౌంట్, అంటే ఫర్ స్క్వేరిక్ సెంటీమీటర్స్ వచ్చేసి 20 పైసలు ఇస్తున్నాడు అనమాట. మొత్తం పెయింట్ చేయడానికి ఎంత అవుతుంది అంటే మనం ఇండివిజువల్ ఏరియాస్, అంటే ఫస్ట్ టాయ్ ఏ షేప్లో ఉంది, టాయ్ వచ్చేసి మనకు కోనికల్ షేప్ ఆన్ హెమిస్పియర్, అంటే దీని సిఎస్ఏ, ఈ 2 సిఎస్ఏలు ఫైండ్ అవుట్ చేసి వచ్చిన రిజల్ట్కి 20 పైసతో ఇంటి చేస్తే ఆ టాయ్ని టోటల్ కంప్లీట్ చేయడానికి ఆ పెయింటర్కి ఎంత డబ్బులు, అంటే ఆ ప్రిపేర్ చేసే అతనికి ఎంత డబ్బులు వస్తాయి అనేది కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. సో దీంతో పాటు మనకు ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే వాల్యూమ్స్ మీద వస్తున్నాయి అన్నమాట. కాంబినేషన్ ఆఫ్ వాల్యూమ్స్ ఆఫ్ సాలిడ్స్. లెట్స్ సీ ఫర్ ఫోకస్ ఆన్ దట్. చూడండి, క్వశ్చన్ ఏంటంటే ద హైట్ అండ్ ద బేస్ రేడియస్ ఆఫ్ కోన్ అండ్ సిలిండర్. ద హైట్ అండ్ రేడియస్ ఆఫ్ కోన్ అండ్ సిలిండర్, హైట్ అండ్ రేడియస్ ఇక్కడ వచ్చేసి హైట్, రేడియస్, హైట్ ఆర్ ఆఫ్ కోన్ అండ్ సిలిండర్ ఆర్ ఈక్వల్ టు ద రేడియస్ ఆఫ్ స్పియర్. ఈ రెండు కూడా మళ్ళీ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ స్పియర్ అన్నమాట. స్పియర్ రేడియస్కి ఈక్వల్గా ఉన్నాయి. సో దెన్ ఫైండ్ దేర్ వాల్యూమ్స్ అని అడిగింది. చూడండి, దీని హైట్, దీని హైట్ రేడియస్, దీని హైట్ రేడియస్, ఇలా స్పియర్ రేడియస్కి ఈక్వల్ అన్నమాట, స్పియర్ రేడియస్కి. సో మనం వాల్యూమ్స్ కనుక రాస్తే దీని వాల్యూమ్ ఏంటిది, πr²h/3. ఇక్కడ πr²h, ఇక్కడ 4/3 πr³, 4/3 πr³. ఇక్కడ ఏమని అడిగిండు, రేడియస్ అండ్ హైట్ సేమ్ అన్నాడు. అంటే ఏంటిది, h = r, కోన్ అండ్ సిలిండర్కి హైట్ రేడియస్ రెండు సేమ్. కాబట్టి ఏం చేస్తామంటే హైట్ ఉన్న కాడలా మనం ఏం చేయాలి, ఇప్పుడు πr² × r/3, πr² × r, ఇక్కడ 4/3 πr³. సో అన్నిట్లో కామన్గా పై క్యాన్సిల్. సో నెక్స్ట్ r², నెక్స్ట్ ఏం రాస్తుంది, r² × r, r³/3, r³ 4/3 r³ క్యాన్సిల్. ఇక్కడ 1/3 ఇక్కడ వచ్చేసి 1:4/3. డినామినేటర్ ఏముంది 3, ఇక్కడ 3 ఉంది, ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది 3 వస్తుంది. కాబట్టి ఇవన్నిటిని మనం మల్టిప్లై చేస్తాం, 1/3 × 3, 1 × 3, 4/3 × 3, 3 గెట్ క్యాన్సిల్, ఇక్కడ కూడా 3 గెట్ క్యాన్సిల్, మిగిలిపోయింది అంటే 1:1 3:4. సో మనకి ఇక్కడ 1:3:4 వచ్చింది. సో మనం ఇలాంటి క్వశ్చన్ మనకు చాలాసార్లు అడుగుతాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ అడుగుతాం, ఇదే క్వశ్చన్ 1 మార్క్ అడిగితే ఎలా అడుగుతారంటే ద రేడియస్, ఇఫ్ ద రేడియస్ అండ్ హైట్ ఆఫ్ ద కోన్ అండ్ సిలిండర్ ఆర్ ఈక్వల్ దెన్ ఫైండ్ ద రేషియో అని అడుగుతాం. సో అలాంటివి కూడా మనకు అడగడం అవకాశం ఉంది. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాల్యూమ్ పరంగా చూస్తే కోన్కి సిలిండర్ 3 times ఉంటుంది. అంటే వాటి రేషియో ఎంత ఉంటుంది అంటే వాల్యూమ్ రేషియో 1:3 ఉంటుంది. దేనికి, కోన్కి అండ్ సిలిండర్. ఇది 1 మార్క్ వస్తుంది, ఆబ్జెక్టివ్కి వస్తుంది, కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి.
సో ఈ విధంగా మనం దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు, చేయొచ్చు అనమాట. ఇప్పుడు హైట్స్ కనుక సేమ్, ఇప్పుడు అన్నిట్లో హైట్ ఇండివిజువల్గా తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ హైట్స్ అన్నిటికి కామన్ బేస్ రేడియస్ ఉంది, అన్నిటికి కామన్ బేస్ రేడియస్ ఉంది. వాటి వాల్యూమ్స్ కనుక ఈక్వల్ అని అనుకోడు, అప్పుడు హెచ్ ఈక్వల్ టు ఇక్కడ హెచ్ ఏంటిది, ఇక్కడ హైట్ ఏంటిది, హైట్ ఈజ్ నథింగ్ బట్ 2r, ఇక్కడ హైట్ హెచ్, ఇక్కడ హైట్ హెచ్. అంటే ఈ హైట్స్ అన్ని సేమ్, రేడియస్ అన్ని సేమ్ అని క్వశ్చన్ అడిగింది అనుకోండి, అప్పుడు వాల్యూమ్స్ ఏమైతే చూద్దాం. ఇప్పుడు పై ఆర్ స్క్వేర్ హెచ్ బై 3, ఇక్కడ పై ఆర్ స్క్వేర్ హెచ్, ఇక్కడ వచ్చేసి ఏంటంటే 2/3 పై 2r ఇంటూ ఆర్ స్క్వేర్ అనమాట. ఇక్కడ 2r ఏంటిది, హైట్, ఇక్కడ r ప్లస్ ఆర్ 2r అంటే డయామీటర్ ఈజ్ హైట్. అంటే హెచ్ బదులు ఎలా రాయొచ్చు మనం, 2r రాయొచ్చు, పై ఆర్ స్క్వేర్ ఇంటూ 2r ఈజ్ టు పై ఆర్ స్క్వేర్ ఇంటూ 2r ఈజ్ టు 2/3 పై 2r ఆఫ్ ఆర్ స్క్వేర్. ఇక్కడ కామన్ టర్మ్స్ ఏముంది, 2r పై క్యాన్సిల్, మిగిలిపోయింది ఏంటి మా, మిగిలిపోయింది ఇంకా. సో ఇవన్నీ కట్టుగా మిగిలింది ఏంటంటే ఇక్కడ ఆర్ స్క్వేర్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది, ఆర్ స్క్వేర్ మిగిలింది ఏంటిదిగా 1/3 ఈజ్ టు 1 ఈజ్ టు 2/3. ఇప్పుడు ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది, 3 వస్తుంది. 1/3 ఇంటూ 3, 1 ఇంటూ 3, 2/3 ఇంటూ 3/3 క్యాన్సిల్, మిగిలింది ఏంటిది 1:3:2. ఇదేంటి మా కోను, ఇది సిలిండర్, ఇది స్పియర్. చూడండి, ఎప్పుడైతే రేడియస్ హైట్స్ సేమ్ ఉంటాయో స్పియర్, కోన్, సిలిండర్కి, కోను 1 పార్ట్ ఉంటాయి, సిలిండర్ 3 పార్ట్స్ ఉంటాయి, స్పియర్ 2 పార్ట్స్ ఉంటాయి. మరి ఇంతకుముందుకి ఏంటి 1:3:4 ఎప్పుడు వచ్చిందంటే ఈ రేడియస్ హైట్ రెండు కనుక సేమ్ ఉంటే అప్పుడు 1:3:4 అవుతుంది. ఒకవేళ అన్ని రేడియస్లు అన్ని హైట్స్ సేమ్ ఉన్నప్పుడు, అంటే డిఫరెంట్ ఉండొచ్చు, మేబీ ఎలా అని ఉండొచ్చు, అది 3 అంటే ఏంటి జనరల్గా కోను, సిలిండర్, స్పియర్ కనుక చూసినప్పుడు వీటి అన్ని హైట్స్, వీటి అన్ని రేడియస్ కనుక సేమ్ ఉన్నప్పుడు వాటి రేషియో కోన్కి 1 పార్ట్ వస్తే సిలిండర్కి 3 పార్ట్స్, స్పియర్కు 2 పార్ట్స్. కానీ ఎప్పుడైతే ఈ రెండు మాత్రమే కంపేర్ చేస్తాం, అంటే హైట్ రేడియస్ రెండే కంపేర్ చేసినప్పుడు వాటి రేషియో 1:3:4 అవుతుంది. ఎందుకంటే స్పియర్ ఒకటే చేంజ్ అవుతుంది ఎప్పుడు, ఈ రెండు ఎప్పుడు 1:3 ఉంటాయి, అవి ఈక్వల్గా తీసుకున్నా తీసుకోకపోయినా. కానీ ఇది చేంజ్ అవుతుంది చూడండి, ఇక్కడ స్పియర్ అనేది చేంజ్ అవుతుంది, స్పియర్ ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది. బాగా అబ్జర్వ్ చేయాలన్నమాట ఇది. సో ఇవి మనకు వాల్యూస్ మీద 4 మార్క్స్ అడుగుతున్నటువంటి క్వశ్చన్. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది. ద సమ్ ఆఫ్ రేడియస్ ఆఫ్ బేస్ అండ్ హైట్ ఆఫ్ ద సాలిడ్ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఈజ్ 37 centimeters. If its TSA is 1628 square centimeters, then find the volume of cylinder అనేది. ఇక్కడ ఏంటంటే ఇది రైట్ సర్క్యులర్ సిలిండర్ అన్నమాట. ఇక్కడ రేడియస్ 6, హైట్ వచ్చేసి h. మనకి ఏమి ఇచ్చిందంటే రేడియస్ ప్లస్ హైట్ కలిపి 37 ఇచ్చింది. అలాగే మనకి ఇక్కడ టీఎస్ఏ వాల్యూ కూడా ఇచ్చింది. టీఎస్ఏ వాల్యూ వచ్చేసి 1628. యాక్చువల్లీ టీఎస్ఏ ఆఫ్ సిలిండర్ ఫార్మ్ ఏంటిది, టీఎస్ఏ ఆఫ్ సిలిండర్ ఫార్మ్ వచ్చేసి πr ఆఫ్ r ప్లస్ హెచ్, 2πr ఆఫ్ r ప్లస్ హెచ్. సో 2π వాల్యూ ఎంత, 22/7. r వాల్యూ వచ్చేసి తెలీదు, 2πr ఆఫ్ r ప్లస్ హెచ్ ఎంత 37. బట్ టీఎస్ఏ వాల్యూ మనకు తెలుసు ఎంత, 1628. ఇక్కడ న్యూమరేటర్లో 2 ఉంది కాబట్టి 2తో దీన్ని క్యాన్సిలేషన్ చేద్దాం. 2 1s 2 8s 2 1s 4s. ఇంకా ఇక్కడ మనకు 22తో పోతా 2 11s, అగైన్ 2 టేబుల్, 2 4s అండ్ 7s, 2 4s 7s, 407 అవుతుంది. 11 టేబుల్తో పోతా చెక్ చేసుకోండి. 11 3s 33, 11 7s 37. నెక్స్ట్ 37 గెట్ క్యాన్సిల్ అయిపోయింది. అక్కడ ఏముంది, ఓన్లీ 1 ఉంది. ఇక్కడ r/7 ఉంది, అక్కడ 1 ఉంది. 7 అటు వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఆ రేడియస్ ఈజ్ 7 centimeters. ఇప్పుడు మనకు హైట్ కావాలి. హైట్ చూడండి, r ప్లస్ హెచ్ వాల్యూ ఎంత,
రేడియస్ ప్లస్ హెచ్ వాల్యూ 37. ఈ 7 వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 7 ఇటు పంపించేస్తే హైట్ ఈక్వల్ టు 37 మైనస్ 7, హైట్ ఎంతమా 30. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్మ్ ఏంటిది? పై ఆర్ స్క్వేర్ హెచ్. పై అంటే ఎంత? 22/7 ఇంటూ ఆర్ అంటే ఎంత? ఆర్ వాల్యూ 7 స్క్వేర్ ఇంటూ హెచ్ 30. ఇప్పుడు కనుక చూస్తే 22/7 ఇంటూ 7 2 times, 7 7s and 30. 7 get cancel, మిగిలింది 22 ఇంటూ 210. సో వీటిని కనుక మల్టిప్లై చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత? వీటిని మల్టిప్లై కనుక చేస్తే అప్రాక్సిమేట్లీ 4620 స్క్వేర్ క్యూబిక్ సెంటీమీటర్స్ వస్తుంది. క్యూబిక్ సెంటీమీటర్స్. ఓకే, సో క్వశ్చన్ బాగా ఒకసారి చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చినంటే బేస్ రేడియస్ అండ్ హైట్ రెండు కలిపి 37. సో ఏ ఫార్ములాలో బేస్ రేడియస్ అండ్ హైట్ ఉంటుంది? టీఎస్ఏలో ఉంటుంది. టీఎస్ఏలో ఫార్ములా ఏంటంటే 2πr ఆఫ్ ఆర్ ప్లస్ హెచ్. కాబట్టి మనం ఆ ఫార్ములాని బేస్ చేసుకొని ఈ ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే క్వశ్చన్లోనే టీఎస్ఏ వాల్యూ ఇచ్చింది. టీఎస్ఏ 1628. మనం ఫస్ట్ టీఎస్ఏ ఆఫ్ సిలిండర్ ఫార్మ్ వేస్తున్నాం, 2πr ఆఫ్ ఆర్ ప్లస్ హెచ్. సో 2 π అంటే 22/7, ఆర్ తెలీదు, బట్ ఆర్ ప్లస్ హెచ్ వాల్యూ తెలుసు 37 ఈక్వల్ టు 1628. 2తో దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 814 వస్తుంది. మళ్ళీ 2తో క్యాన్సిలేషన్ చేస్తే 407 వస్తుంది. సో ఇక్కడ మనకు 11 వస్తుంది. 11తో కనుక క్యాన్సిల్ చేస్తే 11 3 33, 40లో 33 పోతే 7, ఆ పక్కన డిజిట్ 7, 77. 11 7 37. సో ఇక్కడ 37 వచ్చింది, ఇక్కడ 37. అంటే 37 క్యాన్సిలేషన్ అయితే మనకు మిగిలిపోయింది ఓన్లీ ఆర్ బై 7 ఈక్వల్ టు, ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 ఉందన్నమాట. ఈ 1 దిక్కు ఈ 7 ఇది పంపించాం అనుకోండి, 1 7 7. సో రేడియస్ ఈజ్ 7. మనకు హైట్ కావాలి, వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే హైట్ కావాలి, పై ఆర్ స్క్వేర్ హెచ్. హైట్ కూడా కావాలి. సో దీన్ని తీసుకెళ్ళి మనకు ఫస్ట్నే ఇచ్చినాడు ఏంటిది? ఆర్ ప్లస్ హెచ్ ఈక్వల్ 37. ఈ 37 నుంచి ఈ 37లో కనుక ఈ ఫార్ములాలో ఈ ఈక్వేషన్లో ఆర్ ప్లస్లో 7 సబ్స్టిట్యూట్ చేసి దాన్ని ట్రాన్స్పోజింగ్ చేస్తే 37 నుంచి 7 పోతుంది, 30 వస్తుంది. ఇది హైట్. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈస్ పై ఆర్ స్క్వేర్ హెచ్. పై అంటే 22/7, ఆర్ అంటే 7 స్క్వేర్ ఇంటూ హైట్ 30. సో 7 స్క్వేర్ అంటే 7 2 times కాబట్టి 1 7 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మిగిలింది 7. 7 3s 210, 7 3s 21, నథింగ్ బట్ 210 అవుతుంది. ఇక్కడ 22. 22తోని 210 మల్టిప్లై చేస్తే కనుక మనకు 4620 స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుందన్నమాట. సో వాల్యూమ్ మీద ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు, కానీ మనకు ఖచ్చితంగా వాల్యూమ్స్ మీద ఐడియా ఉంటే కనుక మనం ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా చేయొచ్చు అనమాట. వాల్యూమ్స్ మిగతా వాటితో కంపేర్ చేస్తే ఈజీగా ఉంటుంది, ఈజీగా వస్తుంది అనమాట. సో ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాం, అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మెటలిక్ వెజల్ ఇన్ ద షేప్ ఆఫ్ రైట్ సర్క్యులర్ cylinder and mounted over hemispherical bowl. The common diameter is 42 and height of the cylindrical part, ఈ part height వచ్చేసి 21 centimeters, and find the capacity of the vessel. So find the vessel value. సో ఇక్కడ మనకు 2 parts ఉన్నాయి, ఒకటేమో cylindrical part, ఒకటి hemispherical part. ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ కనుక చూస్తే పై ఆర్ స్క్వేర్ హెచ్. అదేవిధంగా వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫెరికల్ బౌల్ పార్ట్ అంటే హెమిస్ఫెరికల్ పార్ట్ వచ్చేసి మనకు 2/3 పై ఆర్ క్యూబ్ ఉంటుంది. సో ఈ రెండు ఫార్ములను మనం జాయిన్ చేస్తే మన టోటల్ కెపాసిటీ ఆఫ్ ద వెజల్ అనేది టూ పార్ట్స్ ఉన్నాయి. ఒక పార్ట్ వచ్చేసి సిలిండ్రికల్ పార్ట్, ఒక పార్ట్ వచ్చేసి హెమిస్ఫెరికల్ పార్ట్. సో ఇక్కడ మనకు డయామీటర్ ఇచ్చినామా, డయామీటర్ 42. దీని నుంచి మనం రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ ఈక్వల్ టు 42/2 కట్ చేస్తే 21. ఇక్కడ వచ్చేసి మనకు రేడియస్ తెలుసు, రేడియస్ 21 సెంటీమీటర్స్. హైట్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్ వచ్చేసి మనకు 21 సెంటీమీటర్స్. సో టోటల్ వాల్యూమ్ నథింగ్ బట్ కెపాసిటీ ఆఫ్ ద వెసెల్. టోటల్ వాల్యూమ్, అదర్వైజ్ ద కెపాసిటీ ఆఫ్ వెసెల్ నథింగ్ బట్ పై ఆర్ స్క్వేర్ హెచ్ ప్లస్ 2/3 ఆఫ్ పై ఆర్ క్యూబ్. ఇక్కడ చూడండి రెండిట్లో మనకు కామన్ కనిపించేది పై ఆర్ స్క్వేర్, ఇక్కడ క్యూబ్. ఇందులో కూడా పై ఆర్ ఓగా ఆర్ మిగులుతుంది అనమాట. సో మనం ఫైనల్ ఏం చేస్తాం అంటే 2 పై ఆర్ స్క్వేర్, ఇందులో హెచ్ రిమైనింగ్ ఉంటుంది, ఇక్కడ 2r/3 ఉంటుంది.
సో దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలంటే ఇక్కడ ఎంత ఉంది, డినామినేటర్ 3 ఉంది. సో ఇక్కడ వచ్చేసి పై ఆర్ స్క్వేర్ 3h ఆఫ్ 2r బై 3. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 22/7. వాట్ ఇస్ ద ఆర్ వాల్యూ హియర్? ఆర్ వాల్యూ ఇస్ 21 ఇంటూ 21. ఆర్ స్క్వేర్ అంటే 21 ఇంటూ 21. ఇక్కడ 3 టైమ్స్ ఆఫ్ 21 ప్లస్ ఇక్కడ 2 టైమ్స్ ఆఫ్ 21/3. నెక్స్ట్ టైం 22/7. 7తో కట్ చేసుకోవచ్చు. 7 3 is అప్పుడు 22 ఇంటూ 3 ఇంటూ 21. ఇక్కడ 3 21s 63, అది 42. 63 ప్లస్ 42/3. ఈ 3 ఇది క్యాన్సిల్ అయిపోతుంది. మనకు లాస్ట్ ఫైనల్ మిగిలి అంటే 22 ఇంటూ 21 ఇంటూ 105. సో వీటిని ఇంటూ చేస్తే కనుక చూడండి 22 మిగిలింది. 22 ఇంటూ 21, ఈ 3తో ఈ 3 క్యాన్సిలేషన్ అయిపోయింది కాబట్టి 63 ప్లస్ 42 మొత్తం కలిపేస్తే 63 40 60 40 100 3 ప్లస్ 2 5. సో ఈ 3 కనుక ఇంటూ చేస్తే సో 48,510 అవుతుంది. 48,510 స్క్వేర్ సెంటీమీటర్స్. సో ఈ క్యాలిక్యులేషన్ చేసేదాకా మీ టైం వేస్ట్ చేయదని ఉద్దేశంలో సో ఇక్కడ రఫ్గా క్యాలిక్యులేషన్ చేసి మీకు ఆన్సర్ ఇస్తున్నాం. ఓకే, సో ఇలాంటివి ఇంకా నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. లాస్ట్ టాపిక్ ఏంటంటే ఈ దీంట్లో కన్వర్షన్. సో కన్వర్షన్ వచ్చేసి ఒక సాలిడ్ ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ లో కన్వర్షన్ చేంజ్ చేస్తే అందులో చేంజ్ అనేది ఒకటే, అదేంటంటే వాల్యూ. సో ఒక లీటర్ వాటర్ తీసుకెళ్ళి నువ్వు బౌల్లో పోసినా లేదా సిలిండ్రికల్ వెజల్ పోసినా లేదా రెక్టాంగిల్ లా ఉండేటువంటి క్యూబాయిడ్ షేప్ లో పోసినా వాల్యూమ్ అనేది సేమ్ ఉంటుంది అనమాట. నువ్వు ఏ ఫామ్ నుంచి ఏ ఫామ్ లోకి మార్చినా ఇక్కడ చేంజ్ కానీ ఒక వాల్యూమ్ ఒకటే. సో వాల్యూ మీద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి చూద్దాం. సో 2019లో వచ్చినటువంటి క్వశ్చన్, మెటలిక్ సిలిండర్ ఆఫ్ హైట్. సో ఒక మెటలిక్ సిలిండర్ ఇలా ఉంది, దాని హైట్ వచ్చేసి మనకు దీని హైట్ వచ్చేసి 4 సెంటీమీటర్స్, రేడియస్ వచ్చేసి హైట్ వచ్చేసి 4 సెంటీమీటర్స్ అండ్ రేడియస్ వచ్చేసి 3 సెంటీమీటర్స్. అండ్ దీన్ని ఎలా మెల్ట్ చేస్తున్నాం? రీకాస్ట్ ఇంటూ ద స్పియర్ షేప్ లోకి మెల్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకు రేడియస్ తెలియదు, ఈ రేడియస్ ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, సో మనం బాగా అబ్జర్వ్ చేస్తే దీని నుంచి ఒక షేప్ నుంచి ఒక షేప్ లోకి మారిస్తే మారింది ఏంటి? వాల్యూమ్. చూడండి దీని వాల్యూమ్ సేమ్ అనమాట. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ స్పియర్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏంటిది? పై ఆర్ స్క్వేర్ హెచ్ ఈక్వల్ టు ఇక్కడ 4/3 పై ఆర్ క్యూబ్. సో ఇందులో ఏమైనా కామన్ టర్మ్స్ ఉన్నాయా? కాన్స్టెంట్ టర్మ్స్ ఉన్నది, 5 పై క్యాన్సిల్. మిగిలింది అంటే 6. ఇక్కడ మనకు రేడియస్ ఎంత? వాట్ ఈస్ ఆర్ వాల్యూ? ఆర్ వాల్యూ వచ్చేసి 3, హెచ్ వాల్యూ ఎంత? 4. ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఆర్ వాల్యూ 3 స్క్వేర్ ఇంటూ హెచ్ అంటే 4, ఇక్కడ 4/3 ఆర్ క్యూబ్. చూడండి 4 గెట్ క్యాన్సిల్ అయిపోయింది. ఈ 3 ని పంపించేస్తే ఓన్లీ మనకు అక్కడ ఏముంటుంది? ఆర్ క్యూబ్ ఉంటుంది. ఇక్కడ 3 స్క్వేర్ ఇంటూ 3. సో ఫైనల్గా ఆర్ క్యూబ్ ఈక్వల్ టు 2 + 1 3 అవుతుంది. ఆర్ క్యూబ్ ఈక్వల్ టు 3 క్యూబ్ అవుతుంది. క్యూబ్ క్యాన్సిల్. దేర్ ఫోర్ రేడియస్ ఆఫ్ స్పియర్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. 3 సెంటీమీటర్స్ వచ్చింది. సో క్వశ్చన్ బాగా చూడండి, ఎప్పుడైనా సరే ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్లోకి మారిస్తే మారంది ఉండే అంటే రెండు ఫామ్లకి ఈక్వల్ ఉండేది వాల్యూమ్. కాబట్టి వాల్యూమ్ వేసుకుంటే కనుక మనకి ఏ వాల్యూ అయితే అడుగుతారో ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం ఈజీ. సో నెక్స్ట్ మెటలిక్ స్పియర్ ఆఫ్ డయామీటర్ ఎంత ఇచ్చినాడంటే ఇక్కడ మెటలిక్ స్పియర్ ఆఫ్ డయామీటర్ 30 సెంటీమీటర్స్. ఇట్ ఈస్ మెల్టెడ్ అండ్ రీకాస్ట్ ఇంటూ సిలిండర్స్ ఆఫ్ రేడియస్. దీన్ని సిలిండర్స్ ఫామ్ లోకి కన్వర్షన్ చేసుకున్నారు. సో దీని రేడియస్ ఎంత అంటే రేడియస్ వచ్చేసి 10 సెంటీమీటర్స్. అండ్ ఫైండ్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్. హైట్ తెలియదు, హైట్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మన ఇంతకుముందు సిలిండర్ నుంచి స్పియర్ కి రీకాస్టింగ్ చేసాం. ఇప్పుడు ఏంటి? స్పియర్ నుంచి సిలిండర్ కు రీకాస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్
సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. ఇక్కడ చూడండి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఏంటి, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా 4/3 పై ఆర్ క్యూబ్. ఇక్కడ పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇక్కడ చూడండి పై గెట్ క్యాన్సిల్ అండ్ ఇంకేమైనా క్యాన్సిలేషన్ అవుతాయా, కావు. సో నెక్స్ట్ 4/3 ఇక్కడ రేడియస్ ఎంత, డయామీటర్ వచ్చేసి 30, దెన్ రేడియస్ 30/2 నథింగ్ బట్ 15 హోల్ క్యూబ్. ఇక్కడ రేడియస్ ఎంత 10 స్క్వేర్ ఇంటూ హెచ్. సో నెక్స్ట్ టైం 4/3 ఇంటూ 15 ఇంటూ 15 ఇంటూ 15, ఇక్కడ 10 ఇంటూ హెచ్. చూడండి ఇక్కడ 3 5 ఇంకా క్యాన్సిలేషన్ అయ్యడానికి ఏం లేవు. కానీ ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ సేమ్ అంటే న్యూమరేటర్ పొజిషన్ ఉన్నాయి మాత్రమే క్యాన్సిలేషన్ చేస్తాం. ఇలాగా న్యూమరేటర్ పొజిషన్ ఉండాలి. 5 2s 5 3s 5 2s 5 3s 2 2s 2 1s అయిపోయింది. ఇంకా మిగిలింది ఏంటిది, ఓన్లీ హెచ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం మిగిలిపోయినాయి, 5 ఇంటూ 3 ఇంటూ 3 5 ఇంటూ 3 ఇంటూ 3. ఫైనల్గా 3 3s 9 9 5s 45 centimeters. వాట్ ఈస్ హైట్ ఆఫ్ ద సిలిండర్, 45 centimeters. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు రెగ్యులర్గా రావడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ మనం చేసి 4 మార్క్స్ వస్తున్నాయి ఎక్కువ క్వశ్చన్. ఇక నెక్స్ట్ చూడండి, హౌ మెనీ సిల్వర్ కాయిన్స్ ఆఫ్ డయామీటర్ 5 centimeters అండ్ థిక్నెస్ 4 millimeter హ్యావ్ టు ద మెల్టెడ్ టు ప్రిపేర్ క్యూబాయిడ్ ఆఫ్ 12 into 11 into 5 dimensions. ఇక్కడ మనము నెంబర్ ఆఫ్ సిల్వర్ కాయిన్స్, ఒక క్యూబాయిడల్ ఏంటి మనం జనరల్గా చూస్తాం కదా బిల్లాలు, అది క్యూబాయిడల్ అంటే మనకు గోల్డ్ కూడా క్యూబాయిడల్ ఫామ్ వస్తుంది. అలాంటి దాని నుంచి మనం సిల్వర్ కాయిన్స్ ఎన్ని తయారు చేస్తామనే క్వశ్చన్ అన్నమాట. చదవండి. సో దీని డయామీటర్ ఇచ్చినట్టుగా, డయామీటర్ వచ్చేసి మనకు 5 centimeters, ఇక్కడ నుంచి ఇక్కడికి 5 millimeter, 5 millimeter. హైట్ వచ్చేసి 4 millimeters, 4 millimeters. ఇక్కడ మనకు లెంత్ 12, బ్రెడ్త్ 11 అండ్ హైట్ 5 ఇవ్వడం జరిగింది. సో డయామీటర్ 5 mm. సో మనకు కావాల్సిన రేడియస్ కాబట్టి 5/2 mm. ఇవన్నీ సెంటీమీటర్స్లో ఉన్నాయి. మనం వీటిని సెంటీమీటర్లో కన్వర్షన్ చేసుకోవాలి. L ఈక్వల్ టు 120 mm. సో 1 centimeter ఈక్వల్ టు 10 millimeters కాబట్టి బ్రెడ్త్ ఈక్వల్ టు సేమ్ అంటే యూనిట్స్ అనేవి సేమ్లో ఉండాలి. అంటే ఇవి మిల్లీమీటర్స్ ఉంటే ఇవి కూడా మిల్లీమీటర్స్లో ఉండాలి. సో 110 mm, హైట్ 50 mm. సో ఏం సేమ్ ఉంటాయి వాల్యూమ్స్ అంటే దీన్ని ఎన్ని కాయిన్స్, నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఈక్వల్ టు మనం దేని నుంచి దేని తయారు చేస్తున్నాం, ఈ క్యూబాయిడల్ ఫామ్ నుంచి సిల్వర్ కాయిన్స్ తయారు చేస్తున్నాం. నెంబర్ ఆఫ్ కాయిన్స్, సో నెంబర్ ఆఫ్ కాయిన్స్ కావాలంటే ఏం చేస్తామంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ బై వాల్యూమ్ ఆఫ్ కాయిన్ నథింగ్ బట్ సిలిండర్ ఫామ్ అనమాట. ఈ రెండు ఫార్ములాస్ వేసుకోండి. నెంబర్ ఆఫ్ కాయిన్స్, సో ఇందులో దీని నుంచి అంటే క్యూబాయిడల్ ఫామ్ నుంచి సిలిండ్రికల్ ఫామ్ తయారు చేస్తున్నాం కాబట్టి ఇది పైన రాయాలి, దీన్ని వాల్యూమ్ కింద రాయాలి. నెక్స్ట్ ఇక్కడ 120 into 110 into 50 by LBH. So what is the volume here? LBH. Volume of cuboid is LBH. Volume of cylinder pi r square. R and what is R here? 5/2 square. H ఎంత 4. సో ఇక్కడ మనం జనరల్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ వచ్చేసి మనకు ఆన్సర్ ఇక్కడ చేద్దాం. సో నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఈక్వల్ టు 120 into 110 into 50 by 22 into 22/7 into 5/2 into 5/2 into 4. ఇక్కడ చూడండి 2 1s 2, 2 1s 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మనం జనరల్గా చూస్తే కనుక ఇదంతా 22, 11 టేబుల్ 11
11 10s 11 2s ఈ 2తో దీన్ని కట్ చేయొచ్చు కదా 11 2 60s 5 టేబుల్ దీన్ని కట్ చేయొచ్చు కదా 5 10s మళ్ళీ 5 టేబుల్ కట్ చేసుకోవచ్చు కదా 5 1s 5 2s ఇక మిగిలిపోయింది ఏమో 60 ఇంటూ 10 ఇంటూ 2 బై ఈ బై 7 కాస్త పైకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ మనకు 7 వస్తుంది. ఓకే 7 వస్తుంది. దీన్ని మనం కన్వర్షన్ చేసుకోవాలి. ఈ 1 ఇంటూ చేస్తే 60 ఇంటూ 20 ఇంటూ 7 అప్పుడు మనకి 7 to the 14 14 ఇక్కడ వచ్చేసి 14 6 72 క్యాలిక్యులేషన్ చేస్తే 84,000 వస్తుంది అప్రాక్సిమేట్లీ. ఇది 1200 ఇంటూ 7 12 7 8400 కాయిన్స్ వస్తాయి అన్నమాట. సో మన క్వశ్చన్లో ఖచ్చితంగా మనం ఒక పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి, అన్ని మెజర్మెంట్స్ కూడా సేమ్ యూనిట్స్లో ఉన్నప్పుడు మాత్రమే క్యాన్సిలేషన్ చేయాలి. సో డిఫరెంట్గా ఉన్నప్పుడు చేయకూడదు అనమాట. సో మీ క్వశ్చన్ని వేరే విధంగా కూడా అడగొచ్చు. అంటే ఇంకోసారి ఈ క్వశ్చన్ డయామీటర్ 5 సెంటీమీటర్స్ ఇచ్చినాడు, అదేవిధంగా థిక్నెస్ అంటే దాని విడ్త్ వచ్చేసి మనకు 4 మిల్లీమీటర్స్ ఇచ్చినాడు. 4 మిల్లీమీటర్స్ని మనం సెంటీమీటర్ మార్చుకుంటే 4/10 0.4 వస్తుంది అనమాట. సో అలా చేసి కూడా చేయొచ్చు. అప్పుడు చేసినప్పుడు అప్రాక్సిమేట్లీ 84 వచ్చింది. మన టెక్స్ట్ బుక్లో ఈ క్వశ్చన్ ఉంటుంది ఆల్రెడీ. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం రెగ్యులర్గా చూస్తుంటాం. నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు. హౌ మెనీ స్పెరికల్ బాల్స్ ఈచ్ 7 centimeters diameter కెన్ బి మేడ్ అవుట్ ఆఫ్ సాలిడ్ lead cube whose edge is measured 66. ఒక క్యూబ్ ఫామ్ నుంచి, క్యూబ్ ఫామ్ అంటే ఇది క్యూబ్ అట, ఈ క్యూబ్ వచ్చేసి ఎడ్జ్ వచ్చేసి మనకు ఎంత ఉందని చెప్పాడు 66 ఉందంట. దీన్ని మారుస్తున్న ఒక బాల్గా, స్పారికల్గా బాల్గా మారుస్తుంది. దాని డయామీటర్ కూడా ఇచ్చినాడు. డయామీటర్ వచ్చేసి మనకి ఇక్కడ 7 centimeters ఇచ్చినాడు డయామీటర్. సో ఈ రెండిట్లో అంటే నెంబర్ ఆఫ్ బాల్స్ కనుక చూస్తే వాల్యూమ్ ఆఫ్ దేని నుంచి ప్రిపేర్ చేస్తున్నాం, క్యూబ్ ఫామ్, అండ్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అంటే బాల్ స్పియర్ షేప్లో ఉంటుంది కాబట్టి. సో ఫార్మ్ అంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ L³ బై స్పియర్ 4/3 పై R క్యూబ్. చూడండి డయామీటర్ వచ్చేసి 7, దెన్ రేడియస్ ఏమవుతుంది 7/2. ఇక్కడ ఒక ఎడ్జ్ వచ్చేసి 66 ఉంటుంది. చూడండి ఇప్పుడు మనము 4 నెంబర్ ఆఫ్ బాల్స్, స్పెరికల్ బాల్స్ నథింగ్ బట్ 66 ఇంటూ 66 4/3 పై వాల్యూ ఎంత 22/7, దెన్ ఆర్ వాల్యూ 7/2 హోల్ క్యూబ్. ఇక్కడ మనకు ఏదైనా పాసిబిలిటీ ఉంటే కట్ చేసుకోవచ్చు. చూడండి 2 2s 233s అగైన్ 2 233s క్యాన్సిలేషన్ అయిపోయింది. నెక్స్ట్ 22 ఉంది, 22 1s 22 3s. సో నెక్స్ట్ టైం 33 ఇంటూ 3 బై ఇక్కడ 1/3 ఇంటూ 1/7 ఇంటూ 7/2 ఇంటూ 7/2 ఇంటూ 7/2. 7 టేబుల్లో ఇలా క్యాన్సిలేషన్ కాదు, 7 టేబుల్లో క్యాన్సిలేషన్ కాదు కాబట్టి దాన్ని అలాగే ఉంచేసాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ 7 క్యాన్సిలేషన్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేస్తాం, డినామినేటర్స్, ఇది న్యూమరేటర్ డినామినేటర్, ఇవన్నీ కింద డినామినేటర్స్ అని కూడా న్యూమరేటర్స్ అవుతాయి నెక్స్ట్ కేసులో. 33 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2 బై 7 ఇంటూ 7. అప్రాక్సిమేట్లీ ఆ వాల్యూ వచ్చేసి ఎంత వస్తుంది అంటే 287496 ఇంటూ 3/539. దీని అప్రాక్సిమేట్లీ అంటే ఎగ్జాక్ట్లీ వాల్యూ కాదు, అప్రాక్సిమేట్లీ 1600 వస్తుంది. కొంచెం డెసిమల్ పాయింట్స్ వస్తుంది, 1600 వస్తుంది అనమాట. దీన్ని చేస్తే ఫైనల్గా మనం చేస్తే ఇంత వస్తుంది. సో మనం అప్రాక్సిమేట్ వాల్యూ ఇచ్చినా పర్లేదు, 1600 వస్తుంది. ఓకే, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. తక్కువ టైంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ స్పీడ్గా చెప్పడం జరిగింది. మీకు అర్థం కాకపోతే 1 2 3 టైమ్స్ రెఫర్ చేసుకోండి.
సో బేసికల్గా ఫార్ములాస్ నేర్చుకోండి. వాటి మీద మనకు 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ చాప్టర్లో ఉంటాయి. 4 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు షార్ట్ టైంలో రివిజన్ కావాలి కాబట్టి మోస్ట్ ఆఫ్ దట్ కాన్సెప్షియల్గా మీరు ప్రిపేర్ కాండి. థ్యాంక్ యూ.